వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ నేను మీ అందరికీ బేబీ మెమరీ బుక్ ఎలా చేసుకోవాలో నేర్పిస్తున్నాను. మీరు బయట ఇలాంటి డ్రాయింగ్ బుక్స్ దొరుకుతాయి. ఇలాంటి ఒక డ్రాయింగ్ బుక్ ఇది అరౌండ్ 180 రూపీస్ ఆర్ 150 రూపీస్ ఉంటుంది. ఇలాంటి ఒక డ్రాయింగ్ బుక్ తెచ్చుకొని దీంతో మనం చాలా మంచిగా మీ బేబీ మెమరీ బుక్ తయారు చేసుకోవచ్చు. అండ్ ఫస్ట్ పేజ్ వచ్చేసరికి ఇక్కడ నేను వెల్కమ్ అని చెప్పి ఒక చిన్న కటింగ్ పెట్టుకొని నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ అంటించుకొని దాని దగ్గర ఈ బటర్ఫ్లైస్ మీకు విడిగా దొరుకుతాయి బయట. ఇలాంటివి ఏమైనా తెచ్చి డెకరేట్ చేసుకోవచ్చు మీ దగ్గర ఉన్న వాటితో. నేను ఇక్కడ అవర్ స్పెషల్ మూమెంట్స్ అని రాసుకున్నాను. ఈ బుక్లో నేను స్టార్టింగ్ 2 పేజెస్లో నాది మా హస్బెండ్ది మ్యారేజ్ ఎంగేజ్మెంట్ ఫొటోస్ అండ్ కొన్ని మెమరీస్ స్టోర్ చేసుకోవడానికి ఒక 2-3 పేజెస్ వదిలేసాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి మెమరీ ఫోటోస్, మ్యారేజ్ ఫొటోస్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టుకోవడానికి వదిలేసాను. అండ్ ఇక్కడ నుంచి నా బేబీ మెమరీ బుక్ స్టార్ట్ అయింది. అండ్ ఈ మెమరీ బుక్లో ఇది నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు చేసుకున్నాను. సో నాకు అప్పటికి బాయ్ ఆర్ గర్ల్ అనేది తెలియదు కాబట్టి నేను ఒక చిన్న స్టిక్కర్ గర్ల్కి బాయ్కి అంటించుకొని ఎవరు అనేటట్టు క్వశ్చన్ మార్క్ అది పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి బేబీకి నాకు ఇష్టమైన కోట్ ఒకటి రాసుకున్నాను. నాకు ప్రెగ్నెన్సీ టైంలో నాకు అనిపించిన దాన్ని బట్టి నేను నాకు ఇష్టమైన కోట్ ఒకటి రాసుకొని ఇలా పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ ఫస్ట్ టైం ఎప్పుడైతే మీకు ప్రెగ్నెంట్ అని తెలిసారు, వన్స్ అపాన్ ఏ టైం అని చెప్పి ఎప్పుడైతే ఫస్ట్ టైం నేను ప్రెగ్నెంట్ అని తెలిసింది, ఆ ఫస్ట్ న్యూస్ నేను ఎవరికి చెప్పాను, అప్పుడు నా రియాక్షన్, మా హస్బెండ్స్ రియాక్షన్ అండ్ అన్నీ ఇక్కడ నేను యాడ్ చేసుకొని లాస్ట్లో ఒక కోట్ యాడ్ చేసుకున్నాను. అండ్ దిస్ ఇస్ ద పేజ్. బేబీ పుట్టినప్పుడు ఉన్న డీటెయిల్స్ అన్ని మనం స్టోర్ చేసుకోవడానికి ఈ పేజ్ చాలా యూజ్ అవుతుంది. అప్పుడు ఫస్ట్ టైం పిలిచిన నేమ్, పెట్ నేమ్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ మే బి, పుట్టిన టైమ్, డేట్, బర్త్ స్టార్, ఎన్నో పాదం, జోడియాక్ సైన్, హాస్పిటల్, ఏ డాక్టర్ డెలివరీ చేశారు, ఎక్కడ డెలివరీ అయింది, ప్లేస్, వెయిట్, ఆ టైంలో ఉన్న లెంత్ ఎంత, బ్రెయిన్ సర్కంఫరెన్స్ ఆర్ హెడ్ సర్కంఫరెన్స్ ఎంత, బేబీ కలర్ ఏంటి, ఎవరికి సిమిలర్గా ఉంది అని చెప్పారు, అండ్ లేబర్ పెయిన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యాయి, అవన్నీ నేను ఇక్కడ పెట్టుకొని ఇక్కడ స్మాల్ వెల్కమ్ అని చెప్పి నేను జస్ట్ స్మాల్ ఆర్ట్ వేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను జస్ట్ నా బేబీ స్కాన్ రిపోర్ట్స్ స్టోర్ చేసుకోవడానికి ఒక పేజ్ రెడీ చేసుకున్నాను. ఇక్కడ లైఫ్ ఇన్సైడ్ అని చెప్పి ఇక్కడ నేను స్కాన్ రిపోర్ట్స్ పెడతాను. ఇక్కడ నా బేబీ స్కాన్ రిపోర్ట్స్ పెట్టుకొని అక్కడ నేను ఒక కోట్ పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ డే ఆఫ్ మై బేబీ బోర్న్ మెమరీస్ అన్ని స్టోర్ చేసుకోవడానికి నా బేబీ ఫస్ట్ దిగిన ఫోటో, ఫస్ట్ హాస్పిటల్లో ఫస్ట్ ఫోటో తీశారు, అది ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. అండ్ అలాగే మా హస్బెండ్, నేను, మా బేబీ కలిపి ముగ్గురం దిగిన ఫస్ట్ ఫోటో ఇక్కడ పేస్ట్ చేసుకుంటాను. అండ్ దిస్ ఇస్ ద డేట్ ఆన్ విచ్ మై బేబీ బోర్న్. అండ్ నెక్స్ట్ పేజ్ వచ్చేసరికి విజిటర్స్ అండ్ గిఫ్ట్స్. నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మా బేబీని ఫస్ట్ చూడడానికి వచ్చిన వాళ్ళు ఎవరు, దానికి కొన్న ఫస్ట్ గిఫ్ట్స్ ఏంటి, అవన్నీ ఇక్కడ ఒక లిస్ట్ కింద తయారు చేసుకున్నాను. అండ్ మా బేబీ పుట్టిన వెంటనే ఫస్ట్ దాన్ని ఏడుపు ఎవరు విన్నారు బయట నుంచి అనేది నేను ఇక్కడ రాసుకున్నాను. మా వదిన విన్నారు, అందుకే అత్తయ్య అని రాశాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా బేబీ లిటిల్ మెమరీస్ లైక్ ఫుట్ ప్రింట్స్ అండ్ హ్యాండ్ ప్రింట్స్, ఇది రెండు ఇక్కడ నేను స్టోర్ చేసుకోవడానికి ఈ ప్లేసెస్ పెట్టుకున్నాను. స్టిల్ ఇంకా నేను ఇవి వెయ్యాలి. అండ్ ఇక్కడ నేను దాని రిలేటెడ్గా ఒక కోట్ రాసుకున్నాను. ఈ పేజ్ వచ్చేసరికి నేను నా బేబీ జాతకం పేస్ట్ చేసుకోవడానికి ఉంచుకున్నాను. ఇంకా బేబీ చిన్నది కాబట్టి మేము అప్పుడే జాతకం రాయించలేదు. నెక్స్ట్ ఫ్యూచర్లో దాని జాతకం, చక్రం అండ్ ఆల్ డీటెయిల్స్ మేము ఇక్కడ దాని సిగ్నిఫికెన్స్ ఆఫ్ బర్త్ డేట్ దగ్గర ఒక 2 పేజెస్లో మేము పేస్ట్ చేసుకుంటాం. అండ్ ఇది వచ్చేసరికి నా బేబీకి జరిగిన ఫస్ట్ ఫంక్షన్, క్రెడిల్ సెరమనీ అండ్ నేమింగ్ సెరమనీ కలిపి ఒకేసారి చేసుకున్నాం మేము. ఆ డేట్ అండ్ మేము పెట్టుకున్న నేమ్ భావిక ప్రియ, నేను ఇలా లెటర్స్తో అరేంజ్ చేసుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఫంక్షన్ రిలేటెడ్ ఫొటోస్ అరేంజ్ చేసుకుంటాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నా బేబీ మైల్ స్టోన్స్, ఫస్ట్ ఎప్పుడు స్మైల్ చేసింది, ఫస్ట్ ఎప్పుడు గట్టిగా నవ్వింది, లాఫ్, ఎప్పుడు హెడ్ హోల్డ్ అప్ చేసింది, అండ్ ఐస్ ఎప్పుడైతే ఆబ్జెక్ట్స్ని ఫాలో చేసింది, అండ్ ఎప్పుడైతే ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ని ఇమిటేట్ చేయడం నేర్చుకుంది, ఫస్ట్ పర్సన్ ఎవరిని రికగ్నైజ్ చేసింది, తన ఫేవరెట్ వర్డ్, తన ఫేవరెట్ సాంగ్, ఫేవరెట్ ఫుడ్ అన్నీ ఇక్కడ రాసుకున్నాను. ఫస్ట్ టీత్ ఎప్పుడు వచ్చింది, ఎప్పుడు సాలిడ్స్ తినడం మొదలు పెట్టింది, నో ఎస్ అని చెప్పడం ఎప్పుడు వచ్చింది, అండ్ ఇలా చాలా డేట్స్ అని డేట్, టైమ్, ఎవరు అది చూసారు అనేది నేను ఇక్కడ ఒక లిస్ట్ లాగా చేసి పెట్టుకున్నాను.
అండ్ ఈ పేజ్ వచ్చేసరికి నా బేబీ వ్యాక్సినేషన్ అండ్ మెడికల్ డీటెయిల్స్. ఇనీషియల్ గా బేబీకి వ్యాక్సిన్స్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఆ డేట్స్ అన్ని ప్రిజర్వ్ చేసుకోవడానికి వ్యాక్సిన్ డేట్స్ అండ్ ఇంపార్టెంట్ మెడికేషన్ డీటెయిల్స్ లైక్ బ్లడ్ గ్రూప్ అవన్నీ రాసుకోవడానికి నేను ఒక సపరేట్ పేజ్ పెట్టుకున్నాను. అండ్ అగైన్ ఇది మళ్ళీ మంత్లీ మైల్ స్టోన్స్. ఇంకా ఫస్ట్ వర్డ్ ఏం మాట్లాడింది, ఇవి కొంచెం పెద్ద అయిన తర్వాత అనమాట. ఫస్ట్ వర్డ్ ఏం మాట్లాడింది, ఫస్ట్ మా అమ్మ అని ఎప్పుడు అంది, పప్పా అని ఎప్పుడు అంది, అండ్ ఎప్పుడు బోర్లా పడింది, మళ్ళీ ఎప్పుడు రివర్స్ అండ్ ఎప్పుడు ఆబ్జెక్ట్స్ పట్టుకోవడం వచ్చింది, ఇవన్నీ నేను నా బేబీ గురించి రాసుకుని ఉన్నాను. ఫస్ట్ ఎప్పుడు వాక్ చేయడం స్టార్ట్ చేసింది, ఎవ్రీథింగ్ ఇక్కడ రాసుకుని పెట్టుకున్నాను. అండ్ నేను ఇక్కడ ఒక కొలేజ్ లా తయారు చేసుకున్నాను. ఇక్కడ ఏంటి అంటే నా బేబీ ఫస్ట్ మంత్ మెమరీస్, ఫస్ట్ మంత్ లో తీసుకున్న ఫొటోస్ అన్ని నేను ఇక్కడ చిన్న చిన్నగా ప్రింట్ చేయించుకొని పేస్ట్ చేసుకోవడానికి ఆల్బమ్ లాగా రెడీ చేసుకున్నాను ఈ పేజ్. అండ్ ఇక్కడ వచ్చేసరికి మా బేబీ గ్రోత్ రికార్డ్, అంటే పుట్టినప్పుడు లెంత్ ఎంత ఉంది, ఫస్ట్ వీక్ కి ఎంత ఉంది, సెకండ్ వీక్ అండ్ ఫస్ట్ 1 month వరకు వీక్స్ లో రాసుకున్నాను. తర్వాత మంత్స్ వైజ్ రాసుకున్నాను 1 year వచ్చే వరకు. తర్వాత హాఫ్ an year కి రాసుకున్నాను. సో ఇది చూడడం వల్ల చిన్నప్పుడు నా బేబీ గ్రోత్ ఎలా ఉంది అనేది పెద్ద అయిన తర్వాత కూడా నాకు ఒక గ్రోత్ రికార్డ్ ఉంటుంది అనమాట. ఇక్కడ ఇంకా మీరు కావాలంటే బేబీ ఇవైనా యాడ్ చేసుకోవచ్చు. అండ్ సిమిలర్లీ సెకండ్ మంత్ మెమరీస్. అండ్ ఇది వచ్చేసరికి నా బేబీ కోసం మా తమ్ముడు వేసిన డ్రాయింగ్. అది తర్వాత దానికి చూపించడానికి ప్రిజర్వ్ చేసుకోవడానికి నేను జస్ట్ ఇక్కడ పేస్ట్ చేసి ఉంచుకున్నాను, గిఫ్ట్ ఫ్రమ్ యువర్ మామా అని. అండ్ నెక్స్ట్ అన్నప్రాసన హాఫ్ an year వచ్చినప్పుడు ఏ ఫోటో అయితే తీస్తానో అది ఇక్కడ, అంటే 6 months బర్త్డేకి ఏదైతే ఫోటో తీస్తామో అవన్నీ ఇక్కడ ప్రిజర్వ్ చేసుకున్నాను హాఫ్ ఇయర్ అని అంటించుకోవడానికి. అండ్ నెక్స్ట్ అన్నప్రాసన చేసినప్పుడు ఉన్న ఫొటోస్ అన్ని అంటించుకోవడానికి ఇలా కలర్ఫుల్ గా మీ అందరికి ఈ స్టిక్కర్స్ అనేవి బయట అవైలబుల్ గా ఉంటాయి. ఇవి అంటించుకొని ఫస్ట్ తిన్న ఫుడ్ దగ్గర ఆ ఫోటో తీస్తూ ఆ పర్టికులర్ ఫస్ట్ యాపిల్ పెట్టాము అప్పుడు తింటున్నప్పుడు తీసిన ఫోటో అండ్ యాపిల్, అలా ఈ ఫస్ట్ బనానా ఎప్పుడు పెట్టాము అప్పుడు ఫోటో అండ్ దాని పర్టికులర్ ఇది, అలా ప్రతి ఫ్రూట్ నేను పెట్టుకున్నాను. నా బేబీకి ఫస్ట్ ఎప్పుడు తిందో ఆ ఫోటోతో పాటు ఆ పర్టికులర్ ఫ్రూట్ నేను అంటించుకున్నాను. సో అలా అన్ని ఫ్రూట్స్ నేను విడివిడిగా అంటించాను. వాటర్ మిలన్ పెట్టినప్పుడు, ఆరెంజ్, గ్రేప్స్. సో ప్రతిదీ మీరు ఫస్ట్ బేబీకి పెట్టినప్పుడు ఫోటో తీసుకొని దాని కరెస్పాండింగ్ స్టిక్కర్ దగ్గర అంటించుకోవచ్చు. దిస్ ఈజ్ మై బేబీ మెమరీ బుక్. అందరికీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.